హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒక అందమైన అడవి. అక్కడ స్నేహానికి స్వార్థానికి మధ్య ఒక పెద్ద పోరాటమే జరిగింది. మరి ఈ కథ మనందరికీ ఎంతో విలువైన ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఇంతకీ ఆ కథేంటో చూసేద్దామా? సో అసలు పాయింట్ ఇదే. ఈ కథ మొత్తం మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది. చివరికి గెలిచేది ఏది? స్వార్థమా లేక స్నేహమా? మన సొంత లాభం చూసుకోవడం కరెక్టా, లేకపోతే అందరితో కలిసి నిలబడ్డంలోనే అసలైన బలముందా? ఈ మొత్తం కథ ఈ రెండు విలువల మధ్య జరిగే ఒక్క సంఘర్షణే అనమాట. ఇక కథలోకి వెళ్తే, ఈ కథ మొదలయ్యేది ఒక అద్భుతమైన అడవిలో. పచ్చని చెట్లు, చల్లటి గాలులు, స్వచ్ఛమైన నీటివాగులు. ఆహా! అక్కడ జంతువులన్నీ ఎంత హాయిగా కలిసిమెలిసి జీవిస్తున్నాయో. ప్రతి జంతువుకీ ఒక పాత్ర, ఒక ప్రాముఖ్యత ఉంది. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కాని ఈ ప్రశాంతత నిజంగానే ఎంతోకాలం ఉంటుందా? అక్కడే అసలు ట్విస్ట్. ఈ ప్రశాంతతకి, ఈ సామరస్యానికి ఒక చిన్న అడ్డంకి ఉంది. అదేంటంటే, ఈ కథలోని మన మెయిన్ క్యారెక్టర్ ఇంకా తనలోని ఒక పెద్ద లోపం. సరే, ఈ కథలోని ముఖ్య పాత్రల్ని ఓసారి పరిచయం చేసుకుందాం. ఫస్ట్, మన హీరోయిన్ చతురి, ఒక నక్క. భలే తెలివైంది, కాని అంతే స్వార్థపరురాలు. ఇక మరోవైపు మంచి మనసున్న మాధవి అనే జింక, అల్లరిచేసే చిన్ను కోతి, చాలా బలమైన గజరాజు, ఇంకా సాఫ్ట్ నేచరున్న బాలు అనే కుందేలు. వీళ్లంతా ఫ్రెండ్షిప్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. ఇంతకీ స్వార్థం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇతరుల ఫీలింగ్స్ గాని, అవసరాలు గాని అస్సలు పట్టించుకోకుండా కేవలం నాక్కావాల్సింది నాక్కావాలి అనుకోవడమే. మన చతిరి ఆలోచన విధానం కూడా ఇదే. తన పనైతే చాలు, మిగతావాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకునే టైప్. సరిగ్గా ఈ యాటిట్యూడే కథలో మొదటి పెద్ద సమస్యకు కారణమైంది. మరి చతురి స్వార్థం తనని ఎలాంటి చిక్కుల్లో పడేసిందో చూద్దామా? తను ఒక్కటే తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో ఇప్పుడు మనకు తెలియబోతోంది. అంతలోనే అడవికి మొదటి కష్టం వచ్చింది. భయంకరమైన వేసవి. ఎండలు మండిపోతున్నాయి. అడవిలోని వాగులన్నీ మెల్లమెల్లగా ఎండిపోవడం మొదలయ్యాయి. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు, అడవిలో ఉన్న ప్రతి జంతువు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. జంతువులన్నీ కలిసి అయ్యో ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే, మన చతురి మనసులో మాత్రం వేరే ప్లాన్ నడుస్తుంది. తన స్వార్థం చూడండి ఎలా బయటపడిందో. అందరితో కలిసి నీళ్లు వెతికీ పంచుకునే బదులు నేనొక్కదాన్నే వెళ్ళి నీళ్లు దాగేసొస్తే పోలా అనుకుంది. తనొక్కతే బాగుండాలంతే. ఆ నిర్ణయమే తన కొంపముంచింది. ఒంటరిగా బయల్దేరింది కదా, దారిలో ఎన్నో అడ్డంకులు, గుంటలు, ముళ్ళు అన్నీ దాటుకుంటూ వెళ్తుంటే చివరికి ఒక పెద్ద పాము ముందు ఇరుక్కుపోయింది. ప్రాణం పోతుందేమో అన్నంత భయం. తన తెలివితేటలు ఇక్కడస్సలు పనిచేయలేదు. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. చతురి నిస్సహాయంగా ఉండిపోయిన ఆ టైంలో తను అంత తేలిగ్గా తీసుకున్న ఫ్రెండ్షిప్ తనని ఎలా కాపాడిందో ఇప్పుడు చూద్దాం. భయంతో వణికిపోతూ చతురికి మొదటిసారి ఒక నిజం అర్థమైంది. అయ్యో, నేనిది ఒంటరిగా చెయ్యలేను అని రియలైజ్ అయింది. తన స్వార్థం, తన ప్లాన్ అన్నీ ఫెయిలయ్యాయని తెలుసుకున్న క్షణమది. అప్పుడు చూడాలి ఆ ఫ్రెండ్స్ పవర్ని. చతురి కనిపించట్లేదని కంగారుపడి తన స్నేహితులంతా వెతుక్కుంటూ వచ్చారు. గజరాజు తన బలంతో అడ్డుగా ఉన్న చెట్లను పక్కకు నెట్టేసింది. చిన్నూ కోతియేమో తన అల్లరితో పాము దృష్టిని మరల్చింది. పాపం మాధవి జింక భయపడిపోతున్న చతురికి ధైర్యం చెప్పింది. చూసారా, అందరూ కలిసి ఎలా ఒక టీంగా పనిచేసి చతురిని కాపాడారో. వావ్! అప్పుడు మాధవి చెప్పిన ఈ ఒక్క మాట మొత్తం కథకే హైలైట్. స్నేహమంటే పంచుకోవడం. సింపుల్ మాట, కాని ఎంత లోతైన అర్థం ఉందో కదా. ఈ మాటలు చతురికే కాదు, మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. సరే, ఒక ప్రాణాన్ని కాపాడిన ఈ యూనిటీ ఇప్పుడు అడవి మొత్తాన్ని ఇబ్బంది పడుతున్నా ఆ నీటి సమస్యను ఎలా సాల్వ్ చేసిందో చూద్దాం. తన తప్పు తెలుసుకున్నాక చతురికి చాలా సిగ్గేసింది. కాని ఈసారి తన ఈగోని పక్కన పెట్టి స్నేహితులతో చేయి కలిపింది. తనలో మార్పుకి ఇదే ఫస్ట్ స్టెప్. తను ఒకతే చేసి ఫెయిలైన పని ఇప్పుడు అందరూ కలిసి ఎంత సులువుగా చేశారో చూడండి. గజరాజేమో దూరాన ఉన్న సరస్సు నుంచి ఒక కాలువ తవ్వేసింది. బాలో కుందేలు ఆ నీటిని దాచుకోవడానికి చిన్న చిన్న గుంతలు తవ్వింది. చిన్ను అందరూ అలిసిపోకుండా పండ్లు తెచ్చిచ్చింది. చూశారా, కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో. అయితే
చతురిలో వచ్చిన ఈ మార్పు నిజమైనదేనా లేక అప్పటికప్పుడు అలా మారిందా? దీన్ని టెస్ట్ చేయడానికి అన్నట్టు అడవికి ఇంకో పెద్ద ప్రమాదం ఎదురైంది. నీటి కష్టం తీరిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న టైంలో అడవిలో పెద్ద కార్చిచ్చు, ఫైర్ యాక్సిడెంట్. ఇది నీటి సమస్య కంటే చాలా పెద్ద ప్రమాదం. జంతువులన్నీ ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. కాని ఈసారి చతురి రియాక్షన్ కంప్లీట్గా డిఫరెంట్. భయపడి పారిపోలేదు, తన గురించి మాత్రమే ఆలోచించలేదు. పైగా అందర్నీ ఒకచోట చేర్చి మనమందరం కలిసి పనిచేస్తే ఈ మంటల్ని ఆర్పగలమని ధైర్యం చెప్పింది. చూడండి, ఒకప్పటి స్వార్థపరురాలు ఇప్పుడు ఎలా ఒక లీడర్గా మారిపోయిందో. చతురిలో వచ్చిన మార్పు ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొదటి సమస్య అంటే కరువు వచ్చినప్పుడు తను స్వార్థంగా ప్రవర్తించింది. కాని రెండో సమస్య అంటే అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు తనొక లీడర్లా ముందుకొచ్చింది. స్వార్థం నుంచి నాయకత్వం వైపు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్! మరి ఇంతకీ ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠాలేంటి? మొట్టమొదటి ఇంకా ముఖ్యమైన పాఠమేంటంటే, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. చతురి ఒంటరిగా ఫెయిలయింది, కాని జంతువులన్నీ కలిసినప్పుడు కరువునే కాదు, అగ్ని ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నాయి. సో యూనిటీస్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఇక రెండవ పాఠం, స్వార్థం ఎప్పుడూ ప్రమాదానికి దారితీస్తుంది, స్నేహం అందర్నీ కాపాడుతుంది. చతురి కథలో మనకు ఇదే కనిపించింది. స్వంత లాభం కంటే అందరి మంచే గొప్పది, అందులోనే అసలైన సంతోషం ఉంటుంది. చివరిగా ఒక్క మాట, ఈ కథ కేవలం అడవిలోని జంతువులది కాదు, ఇది మనందరి కథ. మన జీవితంలో కూడా, మన పనుల్లో, మన టీమ్స్లో ఇలాంటి సవాళ్లు వస్తూనే ఉంటాయి. మరి వాటిని మనం ఒంటరిగా ఎదుర్కొంటున్నామా, లేక అందరితో కలిసి నిలబడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన బృందంలో, మన టీంలో ఐక్యత ఎలా ఉంది?